వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులతో పాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కింది స్థాయి అధికారుల పనితీరుపై మండిపడ్డారు. వారం రోజుల వడ్ల కొనుగోలును పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మండల ఎంపీడీఓ పుష్పలీల, విద్యాధికారి సుధాకర్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం ప్రమీల మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నేను మళ్ళీ చెప్తూనే ఉన్నాను, పని చేయించడం అనేది వాళ్ళకు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. మనకి ఏం తెలుసా అంటే తప్పేం లేదు దాంట్లో. మనం చెప్పలే ఆమె చేసింది పక్క ఎంతమంది ఉన్నాయి కాబట్టి మళ్ళీ పెట్టింది అంతే. అదే ఎలక్షన్ కంటే ముందే నీకు ఏమని చెప్పినట్టు అందుకు ఆగింది. మాకు ఎలక్షన్ కంటే ముందు కూడా చాలా క్లియర్ రిపోర్ట్ ఇచ్చాం. బాబు స్పెసిఫికేషన్ సార్ మన ఊరు మన బడి అది కూడా 4 రోజులు చేసింది. మనం స్టార్ట్ చేసేప్పుడు 1 మంత్ క్రితం స్టార్ట్ చేసాం. తెలియక ట్యాబ్ పెట్టినట్టే ఆలోచుకోవాలి. నీ సార్లు గట్ల కవుతాయి అది ట్యాబ్ పెట్టండి చెప్పిందా మేమన్నా అడ్వైస్ తీసుకో, వాళ్ళు ఏం చెప్తారు క్వాలిటీ వచ్చేది. నేను ఆమెని టీచర్ని అడుగు, ఆమె ఏది చెప్తే అదేం మీరు నిర్దాక్షిణ్యంగా మహిళా సంఘాలు ఆమె తప్పుందా, ఆమెకు పోలీసు చెప్పింది. మండలం లీడ్ చేసినప్పుడు మైండ్ అప్లై చేయాలమ్మా. మండలం లీడ్ చేస్తున్నప్పుడు ఊరికేం పని చేస్తలేము, మీరేం పని చేస్తే నేనేం పని చేస్తాను. సార్లు తీసుకుంటాము. గవర్నమెంట్ చెప్పిన విధంగా చేయించాలి. మనకి ఇష్టం వచ్చిన కింద వాళ్ళు ఏం చేసుకుంటున్నాం లేము మనము. అవును, ఎందుకు చేసింది ఆమె అడగండి ఒకసారి. ఆమె తప్పు ఉందాడా, ఆమెకి ఎవరైనా చెప్పిందా ఇలాంటి టాల్ పెట్టండి అని చెప్పిండ్రా? పోనీ ఎవరు చెప్పలేదు ఆమెకు, కాబట్టి ఆమెకు తెలిసింది తీసుకొచ్చి పెట్టింది. మొత్తం రికవరీ రాయండి. ఎంతమంది అంతమంది శాలరీకి రికవరీ కాదు. మరి మార్చుకోవాలి. నీకు ఈ డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం, భయపడద్దు. వీళ్ళ తప్పు, వీళ్ళ శాలరీకి రికవరీ చేస్తాను.
ప్లాట్ఫామ్ మాది ప్లాట్ఫామ్ మాది టైం చేసుకుని ఇది కూడా పైన అన్నీ అట్లా కాకుండా మొత్తం అక్కడ నుంచి ప్లాట్ఫామ్ తీసేస్తాం. ప్లాట్ఫామ్ తీసుకుంటే దిస్ ప్లాట్ఫామ్ వాష్ ఏరియా క్యాప్సిల్ కాకుండా క్లీన్ చేసుకుంటాం. అదే కానీ నీట్గా పెట్టాలి మొత్తం క్లీన్ చేసుకోవాలి. దాని నుంచి మనకి ప్రెషర్ వస్తుందా? ప్రెషర్ వస్తుందా? వాటర్ ప్రెషర్ ట్యాంక్ వస్తుంది ఎక్కువ వాటర్ వస్తాయా? తక్కువ హెడ్ ఉంది అది టాయిలెట్స్ అది కావాలి అట్లా మరి ఇలా లేదా గాడి కూడా బాగుంది ఏం లేదు కదా. దీనికి 70% వచ్చిందా ఇది? వాళ్ళ ట్రై చేసి ఇప్పుడు 70 వచ్చాయండి. ఎందుకు పడినాయి? భూమి పచ్చిగా ఎవరిది? మాది చేస్తాను. ఎప్పుడు వచ్చాము మీరు? ఏమో వాళ్ళ మా అమ్మ వాళ్ళకి ఇస్తాం మేము ఫ్యామిలీ. మీరు ట్రై చేసుకోవట్లేదా? ఎప్పుడు కంటున్నారు? అదే అమ్మా యాసిడ్ కంపల్సరీ వచ్చింది. క్లీన్ లేదా యాసిడ్ వేసింది కదా. అదే ప్రతిదీ మీరు పూలు అంటే మీ ప్రాపర్టీ అది దాని చేతి ఉంచుకోవాల్సిన బాధ్యత వచ్చింది కదా. వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎంత బాగుంది అంత గది ఉన్నది. అది వేసుకోవచ్చు. మీకు అవసరమైన మంచి నీరు చేసుకోండి. టాయిలెట్ మంచిగా ఉంటేనే స్కూల్లో ప్రాపర్గా మేము మెయింటైన్ చేస్తాం. లేదు అర్థం మా ఇంట్లో టాయిలెట్ ఉంటుంది ఇంకా అట్లా ఉండాలి. చేస్తున్నారు సార్, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. పోయిన వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుందని. మెయిన్గా ఏంటంటే అందరం ఏం చేసుకుంటాం, మన పక్క పెడదాం. ముఖ్యంగా చాలా ఎక్కువ ప్యాడ్ ఉంది. మీరు రోజు 4 లాయర్లను టార్గెట్ చేయండి. మీకు 4 లాయర్లు పంపించే బాధ్యత మాది. ఫస్ట్ హమాలీస్ని పెంచుకోండి. మీరు ఎక్కడో సెంటర్లు అయిపోయినారు కదా, వాళ్ళని పిలుచుకొని హమాలీస్ని పెంచుకోండి. రోజు 17% మాయిచర్ వచ్చిందనుకో అది వెంటనే పంపించేసారు. 70 పంపించేసారు. 17% మాయిచర్ వచ్చి ఒక రోజు మన దగ్గర రావచ్చు. వారం రోజుల తర్వాత ఎంతైనా వర్షం రావచ్చు. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనవసరంగా ఇబ్బంది పడతాం అందరం. అదే అంటున్నాను. కాబట్టి ఈ వారం రోజులలో మ్యాక్సిమం మొత్తం కంప్లీట్ చేసుకోగలగా. ఇంకా ఎట్లు వేరే తర్వాత చూసుకుందాం. ఇక్కడ ఉన్నాయి గణపతి పాపం వీళ్ళంతా కూరుకొచ్చి అంతా వేసి అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ మూమెంట్లో వచ్చే దాని గురించి ఆలోచిద్దాం. కానీ వచ్చిన దాన్ని అయితే కాపాడుకుందాము. దాని గురించి ఆలోచన తర్వాత అదే అంటున్నాను. ఇంకా ఉన్నాయి సార్. ఇంకోటి సార్, ఈ ప్రాక్టీస్ బాగాలేదు సార్. మనకు కరెక్ట్ ఏప్రిల్ లాస్ట్ కూడా మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాం. ఈ మేలో ఏప్రిల్కి వచ్చే ఫస్ట్ వీక్ వరకు హార్వెస్టింగ్ అయిపోయి బాగుంటుంది కానీ నాకు అలవాట్లేదు. ఈ మొత్తం అనుకోండి. వాళ్ళ దగ్గర అమ్మాయి సరిపోతలేదు. 5 డేస్లో ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ నేను తీసుకుంటాను. ఎవరిది? మీరు DCMS వాళ్ళ ఇక్కడ అమ్మాయి పెంచాలి. రేపటికి మీరు 10 మంది రాకు, ఇంకో 5 మందిని యాడ్ చేయాలి. సరే 22 మంది అని చెప్పినాం సార్ మొన్న వచ్చినప్పుడు. 22 మంది, ఒకరేమో పేమెంట్ చేస్తారు, ఒకరేమో లోడ్ చేస్తారు. మీరు అమ్మ రోజు 4 లాయర్లు ఇక్కడ డెడికేట్ చేయండి. 4 లాయర్లు రేపటి నుంచి అమ్మ మీరు రేపటి నుంచి మీకు 4 లాయర్లు ఇస్తాం మేము. ఓకే సార్, రేపటి నుంచి మేము 4 లాయర్లు ఇస్తాం మీకు తప్పకుండా. రేపటి నుంచి 4 లాయర్లు చేసినట్టు మీరు ప్లాన్ చేయాలి. అందరూ నాకు అప్లై చేయండి. ఈరోజు చేసుకున్న ప్లాన్ రేపు వర్కౌట్ అవ్వాలి.